నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. చివరి మాట నేను ఒకటి చెప్తా ఉన్నా. రైతులు మహబూబ్నగర్ జిల్లా అయితే 25-30 ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించిండు. గొడగొడ ఏడ్చిండ్రు. ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసింది. అట్లాంటి వాళ్ళను ఆదుకోవాలని రైతు బంధు పెట్టాం. ఇవాళ దాన్ని 3 ఎకరాలకే ఎత్తాం, 5 ఎకరాలకే ఎత్తాం. 5 ఎకరాలు దాటితే ఇయ్యం. నీ అయ్యే జాగిరా. రైతులు తెలంగాణ బిడ్డలు కారా? నువ్వు 5 ఎకరాలను బంధు పెడతావు. 6వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? 7వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? వాడేమైనా కోటీశ్వరుడా? అయితే ఒక 25 ఎకరాలు దాటినాక బంధు పెడతాంటో లెక్క. కానీ 5 ఎకరాలకే బంధు పెడతా. నేను గ్యారంటీగా చెప్తున్నా, వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు. రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం, మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. మెడలు వంచాలంటే బీఆర్ఎస్కు బలం కావాలి. బీఆర్ఎస్కు మీరిచ్చేదే బలం. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే మహబూబ్నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, బీఆర్ఎస్కు మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే, మీకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా పేరు నేను కోరుతా ఉన్నా. నేను వచ్చిన ఈ సందర్భంలో అపురూపంగా ఇంతకుముందు నేను ఎప్పుడొచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు తీసి అద్భుతమైన సమావేశం పెట్టినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.